ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రైతులకు ఈ పరిస్థితి తలెత్తిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. తప్పు వాళ్ల దగ్గర పెట్టుకుని నెపం కేంద్రంపై నెట్టాలనుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయదని, రాష్ట్రం సేకరించిన ధాన్యానికే రియంబర్స్మెంట్ ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ రోజు తెలంగాణలో రైతులకు ఈ పరిస్థితి వచ్చిందంటే అది రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యమే. ఎందుకంటే గత సంవత్సరము ఇటువంటి ఒక నిర్మాణం కాలే పరిస్థితి. ఇప్పుడు ఎందుకైంది? సరే, ఎక్కువ పండించారన్నారు. ఎక్కువ పండించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇండెంట్ పెడుతుంది. అది ఎక్కడ లేదు. తర్వాత మార్చి 25వ తారీఖు నాడు కొనుగోలు మొదలు పెట్టాల్సినటువంటి ఒక ఈ కేంద్రాలలో ఏప్రిల్ 25వ తారీఖు నాడు మొదలుపెట్టారు. అంటే ఒక నెల ఆలస్యం. దానివల్ల ధాన్యం అంతా కూడా రైతులు అగ్గిపై కేంద్రాల్లో అగ్రికల్చర్ మార్కెట్లో అక్కడ కుప్పలుగా పడి ఉన్నది. ఈ నెల రోజులు పట్టించుకోలేదు ప్రభుత్వం. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ రంగంలో దిగిందో ఇప్పుడు లారీలు తీసుకొచ్చి దాన్ని షిఫ్ట్ చేసి రైస్ మిల్ దగ్గర పెడతా ఉన్నారు. ఇది కేవలము రాష్ట్ర ప్రభుత్వము రైస్ మిల్లర్స్తోని కొంతమంది కమిషన్ ఏజెంట్తోని కుమ్మక్కై రైతుల్ని ఎంఎస్పీ అమ్మకుండా దానికన్నా తక్కువ ధరతో అమ్మించేటటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మీద ఏలు పెట్టి చూపడానికి రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి అధికారం లేదు.